హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుగా ఈ వీడియోని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే గనక ప్లీజ్ అండి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో అంతా చూసిన తర్వాత మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఈరోజు నేను పచ్చిశనగ పప్పుతో వడలు చేస్తున్నాను. వడల్ని మనం చాలా రకాలుగానే చేస్తాం కదా! అలసంద వడలు చేస్తారు. అలాగే బొబ్బర పప్పుతో కూడా వడలు చేస్తారు. నేను ఈరోజు పచ్చిశనగపప్పుతో వడలు చేస్తున్నాను. నేను 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకొని దాన్ని మంచిగా వాష్ చేసి సోక్ చేశానండి. నేను జస్ట్ 3 అవర్స్ మాత్రమే సోక్ చేశాను. వడలు చేసుకునేటప్పుడు ఎక్కువసేపు సోక్ చేసినా కూడా వడలు క్రిస్పీగా రావు, మెత్తగా వస్తాయన్నమాట. అందువల్ల నేను 3 అవర్స్ మాత్రమే సోక్ చేశాను. ఇప్పుడు వడల్లోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పేసి పుదీనాను కోస్తున్నాను. ఇది మన ఇంట్లోనే ఉందన్నమాట. ఒకసారి పుదీనా కొనుక్కొచ్చినప్పుడు దానికి వేర్లు చూసాము. వేర్లు ఉన్నాయని చెప్పేసి అలా చిన్న డబ్బాలో పెట్టాము. భలే వచ్చేసింది. పుదీనా చాలా త్వరగా వచ్చేస్తుంది కదా. ఎప్పుడైనా మనకి కొంచెం కావాల్సి వచ్చినప్పుడు ఇలా తీసుకోవచ్చు కదా అని చెప్పేసి పెట్టామన్నమాట. సో మసాలా కోసము అల్లం, వెల్లుల్లి, జీలకర్ర, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, అలాగే కొంచెం కరివేపాకు వేసేసి మిక్సీ వీటన్నిటిని మిక్సీ చేసి పేస్ట్ని పక్కన పెట్టుకున్నాను అనమాట. పచ్చిశనగపప్పు 3 అవర్స్కి మంచిగా సోక్ అయిందండి. ఇప్పుడు వాటర్ని కంప్లీట్గా డ్రైన్ చేశాను. అందులో కొంచెం కూడా వాటర్ లేకుండా డ్రైన్ చేయాలన్నమాట. కంప్లీట్గా డ్రైన్ అయిన తర్వాత వీటిని మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసుకునే ముందు కొంచెం పప్పుని తీసి పక్కన పెట్టుకున్నాను. పిండిలో లాస్ట్లో కలిపితే కొంచెం నోటికి తగులుతూ బాగుంటుంది కదా తినేటప్పుడు అని చెప్పేసి. ఇప్పుడు మిక్సీ వేస్తున్నాను. మిక్సీ కూడా మరీ మెత్తగా పట్టాల్సిన పని లేదు. కొంచెం అటు ఇటుగానే పట్టుకుంటే కూడా సరిపోతుంది. మిక్సీ వేసినప్పుడు కూడా కొంచెం కూడా వాటర్ వేయలేదు. ఇప్పుడు ముందుగా పక్కన తీసి పెట్టుకున్నాం కదా శనగపప్పుని, అది యాడ్ చేశాను. తర్వాత మసాలా పేస్ట్ని యాడ్ చేసేసి కొంచెం సాల్ట్ వేసేసి, అలాగే ఉల్లిపాయని కూడా చాలా చిన్నగా కోసి ఉల్లిపాయని కూడా యాడ్ చేయాలి. ఇవన్నీ యాడ్ చేసి మంచిగా కలపాలన్నమాట. ఉల్లిపాయలో ఉన్న నీరు సరిపోతుంది మనకి వడల్లాగా రావడానికి. సో ఎక్స్ట్రా వాటర్ ఏమీ యాడ్ చేయాల్సిన పని లేదు. బట్ ఇంకా మీకు అలా రావట్లేదు, వడల్లాగా రావట్లేదు అనుకుంటే అప్పుడు కొంచెం వరిపిండిని కలుపుకోవచ్చు అనమాట. అప్పుడు మంచిగా వడ షేప్లో వస్తుంది. ఇలా మనకి మంచిగా బాల్ అయింది, అలాగే వడలాగా కూడా వస్తుంది కదా. సో పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు అనమాట ఇప్పుడు మనకి. ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేస్తున్నాను. ఇది ఆల్రెడీ ఇది వరకు వడలు చేసిన ఆయిల్ అనమాట. సో అదే వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా వడలు మనం వేసుకోవటమే. ఆయిల్ మంచిగా హీట్ అయిందా లేదా అని చెప్పేసి నేను కొంచెం వేసి చూసాను. ఆయిల్ హీట్ అయింది. ఇంకా వడలు వేసుకోవటమే అనమాట. వడలు వేస్తున్నాను. వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, అందుకే అంత స్పీడ్గా పనులు అయిపోతున్నాయి. ముందుగా వేసిన వడలు కలర్ రావడానికి కొంచెం టైం పట్టింది, కానీ తర్వాత వేసిన వడలు మాత్రము కలరు తొందరగా వచ్చేసాయి. ఆయిల్ మంచిగా హీట్ మీద ఉంది కదా, సో త్వరగా వచ్చేసాయి. వడల టేస్ట్ కూడా చాలా బాగుంది. మసాలా ఎక్కువ అనిపించలేదు, ఎందుకంటే తక్కువ వేసాం కాబట్టి అన్ని చాలా మోడరేట్గా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. బాయ్.